నా ప్రేమ నీకోసమే 36th చాప్టర్. ఇందు కూర్చోవడం ఆలస్యం, కార్ని రోడ్డు మీద దూకిస్తాడు. ఆ స్పీడ్కి ఇందు భయంతో కళ్ళు మూసుకుని, వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు, నేను కూడా పోతే నా కూతురు పరిస్థితి ఏంటి అనుకోగానే ఇందు కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి. కళ్ళు మూసుకున్న ఇందు వైపు చూడగానే తన కళ్ళల్లో నుంచి కన్నీరు కారడం గమనించి కార్ కొంచెం స్లో చేస్తాడు దక్ష. కార్ స్లో అవ్వడం అర్థమైన ఇందు కళ్ళు తెరిచి ఒకసారి దక్ష వైపు చూస్తుంది. అతను కేవలం డ్రైవింగ్ మీదే దృష్టి పెట్టడంతో కళ్ళు తుడుచుకుని విండోలోంచి చూస్తూ కూర్చుంటుంది ఇందు. ఇద్దరి మౌనం మధ్యనే వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్కి చేరుకుంటారు. కార్ అక్కడున్న సెక్యూరిటీకి పార్క్ చేయమని ఇచ్చి తన లోపలికి నడుస్తాడు. వెనకాలే ఫాలో అవుతుంది ఇందు. దక్ష వాళ్ళు వెళ్లేసరికి లండన్ క్లయింట్స్ లంచ్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారు. దక్ష వాళ్ళని చూసి, హలో మిస్టర్ చావిస్, సారీ ఫర్ ద లేట్ అని పొలైట్గా అంటాడు దక్ష. హలో మిస్టర్ దక్ష, నో ప్రాబ్లం, మేము ఖాళీగా ఏం లేము, ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయింది అని చావిస్ నవ్వుతూ సమాధానం చెప్తాడు. ఇక్కడ కాన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ రచయిత గారు మనకు తెలుగులో ఇచ్చారు. హూ ఇస్ షీ అన్నట్టు ఇందు వైపు చూడగానే షీఈ్ మై పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పి ఇందు వైపు కూర్చో అన్నట్టు చూస్తాడు దక్ష. టేబుల్కి అటు సైడు క్లయింట్స్ కూర్చున్నారు, ఇటువైపు దక్ష కూర్చున్నాడు. ఇప్పుడు దక్ష పక్కన ఇందు కూర్చోవాలి, కానీ కూర్చోకుండా ఇందు ఆలోచిస్తూ ఉంటే, మిస్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటాడు చావిస్ పక్కన ఉన్న జేమ్స్. క్లయింట్స్ కూర్చోమన్నాక కూర్చోకపోతే బాగుండదు అని ఇందు కూర్చుంటుంది. తను కూర్చోమంటే కూర్చోకుండా ఆ గుట్టంగాడు చెప్తే కూర్చున్నందుకు ఎక్కడో మండుతుంది మన హీరో బాబుకి. కానీ ఇప్పుడు ఏమీ అనలేక, ఓకే చావిస్, లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ అని దక్ష అనగానే చావిస్ ఇంకా దక్ష డీప్ డిస్కషన్లో ఉంటారు. జేమ్స్ మాత్రం ఇందుకి సైడ్ కొట్టుకుంటూ ఉంటాడు. వాడి చూపు ఇందుకి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. అసలు అక్కడ ఉండాలి అనిపించట్లేదు. దక్ష చార్విస్తో డిస్కస్ చేస్తూనే ఒకవైపు వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటాడు. జేమ్స్ ఇటున్నవాడు కాస్త ఇందు పక్కకి చైర్ లాక్కొని మాటలు మొదలు పెట్టాలని చూస్తాడు. హాయ్ మిస్, వాట్స్ యువర్ స్వీట్ నేమ్ అనగానే ఇందుకు లోపల మండిన, పైకి మాత్రం నార్మల్గా ఉంటూ ఇందు సార్ అంటుంది. నైస్ నేమ్ ఇందు, యు ఆర్ లుకింగ్ హాట్ అని కితాబు ఇస్తాడు మన జేమ్స్ బాబు. ఆ మాటకి ఇందు కళ్ళల్లో మంటలు స్టార్ట్ అవుతాయి. కానీ అలాంటివి అర్థం చేసుకొని లండన్ బాబు మాత్రం, ఇందు డూ యూ వాంట్ టు గో ఆన్ అ డేట్ విత్ మీ అని కూల్గా అడుగుతాడు. ఇందుకి గుండెల్లో కూడా మండి, నేను వెళ్తున్నా సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే, హే ఇందు అని ఇందు చేతిని పట్టుకుంటాడు జేమ్స్ బాబు. ఇంకా కోపం ఆపుకోలేని ఇందు జేమ్స్ని లాగి పెట్టి కొడుతుంది. యూ బ్లడీ అని ఇందుని టచ్ చేసే లోపు అతని చేతిని ఆపుతుంది దక్ష చేయి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ జేమ్స్ అని సీరియస్గా అడుగుతాడు దక్ష. ఐ వాంట్ హర్ అని ఓపెన్గా చెప్పేస్తాడు మన జేమ్స్ బాబు. ఏంట్రా, నేను నీకు కావాలా అని జేమ్స్ మీదకి రాబోతున్న ఇందుని దక్ష ఒక చూపు చూడడంతో తన కోపాన్ని అణిచి అక్కడే ఆగుతుంది. దక్ష చార్విస్ వైపు చూస్తాడు, ఏంటిదంతా అన్నట్టు. జేమ్స్ వాట్ ఈస్ దిస్ అని అడుగుతాడు చార్విస్. ఐ లైక్ దిస్ లేడీ, మనం వీళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే తను నాతో స్పెండ్ తన మాట పూర్తి కాకముందే మన దక్ష బాబు కొట్టిన దెబ్బకి భూమికి అతుక్కుపోతాడు జేమ్స్ బాబు. హే దక్ష, వాట్ ఈస్ దిస్ అనుకుంటూ వచ్చి జేమ్స్ని లేపుతాడు. యూ అనుకుంటూ మళ్ళీ దక్ష మీదికి రాబోతుంటే చార్విస్ ఆపి, కమాన్ దక్ష, ఇలాంటివన్నీ బిజినెస్లో కామన్ కదా, మీకు కావాల్సింది మేము ఇస్తున్నప్పుడు మాకు కావాల్సింది మీరు కూడా ఇవ్వాలి కదా అని చార్విస్ కూడా జేమ్స్కి వంత పాడతాడు. అలాంటివన్నీ మీ లండన్లో జరుగుతాయేమో, ఇక్కడ కాదు. అయినా ఇప్పుడు మీతో నేను ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలి అనుకోవట్లేదు, గెట్ లాస్ట్ అని చెప్పి ఇందు వైపు చూసి ముందుకు కదులుతాడు. దక్ష వెనకాలే నడుస్తూ జేమ్స్ని కోపంగా చూసి వెళ్తుంది ఇందు. దక్ష, నువ్వెలాంటి ప్రాజెక్ట్ వదులుకుంటున్నావో తెలుస్తుందా? మా ప్రాజెక్ట్ కోసం ఇండియాలో చాలా కంపెనీలు వెయిట్ చేస్తున్నాయి. మాతో ప్రాజెక్ట్ చేస్తే
నీకు కొన్ని కోట్లు ప్రాఫిట్ వస్తుంది, మర్చిపోయావా? ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం ఇన్ని కోట్లు వదులుకుంటావా అని వెళ్తున్న దక్షతో అంటాడు. ఆ మాటలకి దక్ష అక్కడే ఆగడంతో వెనకాలే ఉన్న ఇందు, ఏంటి వీడు ఇప్పుడు ఆగిపోయాడు, కోట్ల పేరు చెప్పగానే ఆగిపోయాడు అంటే వాళ్ళకు నన్ను అప్పగించి ప్రాజెక్ట్ తీసుకుంటాడా ఏంటి అని కంగారు పడుతుంది. దక్ష అడుగు ఆగిపోవడంతో చార్వీస్కి గెలిచాను అన్న గర్వం అనిపిస్తుంది. చార్వీస్ దగ్గరికి వచ్చి నవ్వుతున్న చార్వీస్ చెంప కూడా పగలగొట్టి, ఎస్, నేను కోట్లు సంపాదించాలి అనుకున్నాను, బట్ అమ్మాయిలని అడ్డు పెట్టుకొని కాదు. నా కష్టంతోనే నువ్వన్నా అన్ని కోట్లు సంపాదించగల కెపాసిటీ నాకుంది. ఇంకోసారి కానీ నువ్వు వీడు నా చుట్టుపక్కల కనిపిస్తే ఒక్క దెబ్బతో సరిపెట్టను, అర్థమైందా అని బేస్ వాయిస్తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్ష. చార్వీస్ ఇంకా జేమ్స్ అవమాన భారంతో కుతకుతా ఉండిపోతారు. దక్ష మాటలకి హమ్మయ్య, వీడు అలా మాట్లాడి బ్రతికిపోయాడు, లేకపోతేనా నా చేతిలో ఇవాళ వీడు చచ్చిపోయేవాడే అనుకుంటూ దక్ష వెనకాలే వచ్చి కారు ఎక్కుతుంది. దక్ష మౌనంగా కారు ముందుకు పోనిస్తాడు. కానీ ఇందు మాత్రం ఆలోచనలో పడుతుంది. మొత్తానికి నా వల్ల కొన్ని కోట్ల ప్రాజెక్ట్ పోయిందని అనుకుంటూ ఆలోచిస్తుంది. మళ్ళీ కాసేపటికి, అయినా నన్ను వీడు ఇక్కడికి తీసుకురాకుంటే ఈ గొడవ జరిగేది కాదు, ప్రాజెక్ట్ పోయి ఉండేది కాదు అని తనకి తానే సర్ది చెప్పుకుంటుంది. కానీ సాటిస్ఫైడ్ అనిపించట్లేదు. ఇంకా తప్పక ఈ ప్రాజెక్ట్ నా వల్ల పోలేదు అని మెల్లిగా తల వంచుకొని అంటుంది. సరిగ్గా వినిపించక దక్ష ఏంటి అన్నట్టు ఇందు వైపు చూస్తాడు. అది అది ఈ ప్రాజెక్ట్ నా వల్ల పోలేదు. మీరు నన్ను ఇక్కడికి తీసుకుని రాకపోతే వాడు నన్ను చూసేవాడు కాదు, గొడవ జరిగి ఉండేది కాదు, ప్రాజెక్ట్ మీకే వచ్చేది. కాబట్టి అక్కడ జరిగిన దానికి పూర్తిగా బాధ్యత మీదే అని చెప్తుంది. దక్ష కామ్గా వింటాడే తప్ప నో రెస్పాన్స్. అలా ఉండేసరికి ఏంటి వీడు కామ్గా ఉన్నాడు, ఇప్పుడు దీనంతటికి కారణం నేనే అని ఫిక్స్ అయ్యి మళ్ళీ జాబ్ రిజైన్ చేయమంటాడా, లేకపోతే వాడే పిక్కిస్తాడా అని ఆలోచిస్తూ, పోతే పోయిందిలే, వేరే జాబ్ చూసుకుంటాను, ఒకవేళ దీనికి గనక నన్నేమైనా అంటే అని మనసులో ఫిక్స్ అవుతుంది. కానీ మన దక్షబాబు దాని గురించి ఆలోచించకుండా ఇంకో 1 అవర్ మాత్రమే ఉంది కదా, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు ఈ రోజుకి అని అడ్రస్ చెప్తే డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అని అంటాడు దక్ష స్మూత్గా. అడ్రస్ తెలిస్తే మళ్ళీ మళ్ళీ వస్తాడేమో అనుకుని, ఇక్కడ దింపేయండి సార్, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అని అనగానే వెంటనే పక్కన కార్ ఆపి ఇందు దిగి డోర్ క్లోజ్ చేయగానే మళ్ళీ ఇందు వైపు చూడకుండా రయ్యమని ముందుకు దూకిస్తాడు కారుని. వీడి పొగరు మాత్రం తగ్గలేదు. అప్పుడెలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అనుకుని క్యాబ్ బుక్ చేసుకోవడంలో మునిగిపోతుంది ఇందు. మన ఇష్యూ బేబీ ఇంటికి వచ్చి చాలా హ్యాపీగా అమ్మమ్మతో ముచ్చట్లు చెప్తూ రాధిక గారు పెట్టే బువ్వ తింటుంది. పక్కనే ఉన్న విష్ణు గారు, అవును ఇష్యూ, ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు అని అడుగుతారు. ఆ మాటకి ఇష్యూ బేబీ గతుక్కుమంటుంది. అయ్యయ్యో, నేను అసలు ఈరోజు స్కూల్కి పోలేదుగా, టీచర్ ఏం చెప్పారో నేనేం చెప్పాలి తాతయ్యకి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇష్యూ, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు మళ్ళీ. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కాస్త డల్లున్న పాప స్కూల్ నుంచి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది. అంటే తండ్రి గురించి మర్చిపోయిందా అని అనుమానం ఆయనకి. అది తాతయ్య, ఇవాళ మా క్లాస్ టీచర్ రాలేదు, అందుకే మమ్మల్ని గేమ్స్ ఆడిపించారు అని అబద్ధం చెప్తుంది బుడ్డది. హో అవునా అని పైకి అని ఆటల వల్ల తండ్రి గురించి మర్చిపోయినట్టుంది అని అనుకుంటారు విష్ణుగారు. అలా కాసేపు వాళ్లతో కబుర్లు చెప్పి కాసేపు కార్టూన్ చూస్తూ ఉండేసరికి ఇంటికి వచ్చేస్తుంది ఇందు. కార్టూన్లో మునిగిపోయిన ఇష్యూ వాళ్ళ మమ్మీ వచ్చింది కూడా పట్టించుకోదు. ఏంటిది ఇంత కాన్సన్ట్రేట్గా టీవీ చూస్తుంది, ఏం వస్తుందా అని ఇందు కూడా వచ్చి పక్కన కూర్చొని చూస్తుంది. కానీ ఇష్యూ బేబీ గమనించుకోదు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 36th చాప్టర్.
పాప దక్షతో తిరిగినట్టు ఇందుకి తెలిసిపోతుందా? ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి.